సంవత్సరం పొడవునా సాగు చేయబడుతున్న కూరగాయ పంట టమాటా. అయితే శీతాకాలంలో సాగు చేసిన పంటలో అధిక దిగుబడితో పాటు నాణ్యత అధికంగా ఉంటుంది. కానీ నిలకడలేని ధరలు ఈ పంటకు ప్రధాన ప్రతిబంధకంగా మారాయి. దీన్ని అధిగమించేందుకు రైతులు టమాటాను దఫదఫాలుగా విత్తుకొని సాగు చేస్తున్నారు. శీతాకాలపు పంట నుంచి అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపిక మొదలుకొని సాగు ఆశాంతం ఎలాంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. శీతాకాలంలో టమాటాను అక్టోబర్ నుంచి నవంబర్ మాసం వరకు నాటుకోవచ్చు. టమాటా సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం. శీతాకాలంలో ఇసుకతో కూడిన గరప నేలల నుండి బరువైన బంక నేలల వరకు అన్ని నేలలను సాగుకు ఎంచుకోవచ్చు. మురుగునీటి వసతి లేని భూములు, చౌడు భూములు ఈ పంట సాగుకు పనికిరావు. శీతాకాలం సాగుకు పూసా రూబీ, పూసా ఎర్లీ డ్వార్ఫ్, అర్క వికాస్, అర్కస్ సౌరభ్ వంటి రకాలు అనుకూలం. ఇవే కాక రూపాలి, నవీన్, వైశాలి, బిఎస్ఎస్ 20 అనే సంకర రకాలను సాగుకు ఎంచుకోవచ్చు. సూటి రకాలైతే ఎకరాకు 200 గ్రాముల విత్తనం, సంకరజాతి విత్తనాలైతే 60 నుండి 80 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా 4 గ్రాముల ట్రైకోడెర్మా వెరిడి కలిపి శుద్ధి చెయ్యాలి. ఎకరా పొలంలో విత్తుకోవడానికి 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 6 అంగుళాల ఎత్తున్న నారుమడులు 8 నుంచి 10 వరకు అవసరమవుతాయి. ముందు జాగ్రత్తగా నారుకుళ్ళు తెగులు సోకకుండా లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి లేదా 0.5% బోర్డో మిశ్రమంతో నారుమళ్లను తడుపుకోవాలి. నారుమళ్లలో 10 సెంటీమీటర్ల ఎడంతో సన్నని గీతలు గీసుకుని అందులో 1 నుంచి 1.5 సెంటీమీటర్ల లోతులో విత్తనాలను వేసి మట్టితో కప్పుకోవాలి. వెంటనే రోజ్ క్యాన్తో నీటి తడిని అందించి గడ్డితో నారుమళ్లను కప్పాలి. 3 వారాల వయసున్న నారుమడిలో రసం పీల్చు పురుగుల నుండి కాపాడటానికి 40 చదరపు మీటర్ల నారుమడికి 100 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసి ఒక నీటి తడిని ఇవ్వాలి. 25 నుంచి 30 రోజుల వయసున్న నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. నారును ప్రోట్రేలలో కూడా పెంచి నాటుకోవచ్చు. ప్రధాన పొలాన్ని తయారు చేసేటప్పుడు 3-4 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో 6 నుంచి 8 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును వేసుకోవాలి. శీతాకాలంలో సాగు చేస్తున్న టమాటా పైరులో వరుసల మధ్య 60 సెంటీమీటర్ల ఎడం ఉంచి వరుసల్లో మొక్కల మధ్య 60 సెంటీమీటర్ల దూరంతో నాటుకోవాలి. నాటేటప్పుడు ఎకరాకు 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. 48 నుంచి 60 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటిన 30, 45 మరియు 60 రోజుల దశలో పైపాటుగా అందించాలి. ఎరువు వేసిన ప్రతిసారీ తప్పనిసరిగా నీటి తడిని ఇవ్వాలి. కలుపు నివారణకు ఎకరాకు 1 నుంచి 1.2 లీటర్ల పెండిమిథాలిన్ 200 లీటర్ల నీటికి కలిపి నాటిన 48 గంటల్లోపు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చెయ్యాలి. నాటిన 15 రోజులకు 300 గ్రాముల మెట్రీబుజిన్ మందును 200 లీటర్లకు కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చు. విత్తిన 30 నుంచి 35 రోజులకు ఒకసారి గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చెయ్యాలి. మొక్కలు ఎదిగిన తరువాత వాటిని కదిలించకూడదు. మొక్కలు పూత దశలో ఉండగా 400 గ్రాముల 2,4-D మందును 200 లీటర్ల నీటిలో కలిపిగాని లేదా 4 లీటర్ల నీటికి 1 మిల్లీలీటర్ ప్లానోఫిక్స్ కలిపి పిచికారీ చేస్తే పూత పిందె రాలడం తగ్గి అధిక దిగుబడులకు దోహదపడుతుంది. టమాటాలో ఊతం కల్పించే స్టేకింగ్ విధానాన్ని రైతులు ఆచరిస్తే కాయలు నేలకు తగలకుండా నాణ్యత పెరిగి మంచి పరిమాణంలో ఉంటాయి. భూమిలో తేమను బట్టి వారం 10 రోజులకు ఒక నీటి తడినిస్తే సరిపోతుంది. రైతులు డ్రిప్ను ఏర్పాటు చేసుకుంటే నీటిని, ఎరువులను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. టమాటాకు కాయతొలుచు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది కనుక ఎర్రపంటగా బంతి మొక్కలను వేసుకోవాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే నాణ్యమైన మంచి దిగుబడులు పొందవచ్చు.